రోజున సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా లేకపోతే ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ లేకపోతే పెట్టుబడి తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన కొడుకు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అసలు వెన్నుపోటు పొడిచారు, జనాల్ని మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు నిజం ఉందంటారు? ఎన్నిపోటు అంటే ఆయన మొదటి పెట్టిన ఎన్నిపోటు ఆ నాన్న ఎన్నిపోటు పొడిచి వచ్చాడు రాజకీయాల్లో. సాగుముందే సంతకాల సేకరణ చేసి వచ్చేసాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపేశాడు. గుండెపోటు అన్నాడు, తర్వాత గొడ్డలపోటు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐకి అప్పు చెప్పాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తుస్సు అనిపించాడు. మరి మాస్క్ లేదని డాక్టర్ గారిని చంపేశాడు. డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు. మరి చంద్రయ్యని చంపేశాడు, కారు కింద దొక్కిచ్చేశాడు. ఆయన బయటకు వస్తే జనాలని డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు జనాలని. అదేమంటే రఫా అని చెబుతున్నాడు. మేము వస్తే ఇది చేస్తామని చెబుతున్నాడు, కానీ పరిపాలన శుభ్రంగా చేస్తాం, బాగు చేస్తామని చెబుతలా. మేము వస్తే నీ అద్దు చూస్తాం, నీ తొక్కేస్తాం, పైకి వేస్తాం అని చెబుతున్నాడు. కానీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? అధికారంలోకి వచ్చింది ఎక్కిన తర్వాత ఎక్కగానే మద్యపాన నిషేధం అన్నాడా? చేశాడా? చేయలే. ప్రజా వేదిక పడేశాడా? 460 కోట్లు పెట్టి విష్కొండ బోర్డుకుని చేసి కట్టాడు. అది దేనికి ఉపయోగం? దేనికైనా ఉపయోగం ఉందా? దేనికి ఉపయోగం లేదు. దానికి ఇప్పుడు నెలకి సంవత్సరానికి ₹1 కోటి కరెంటు బిల్లు వస్తుంది. ప్రజాధనం వరదాగా తగలేశాడు. మరి మైనింగ్ అంతా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 3500 కోట్లు మద్యం కుంభకోణం. మరి గ్రానైట్ అంతా వాళ్ళు అమ్ముకున్నారు. మరి కేతిరెడ్డి చెరువు ఆక్రమించుకుని 25 ఎకరాల్లో విల్లా కట్టుకున్నాడు. గుర్రాలు స్వారీ చేస్తానికి ఇదంతా కట్టుకుని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు. ఎవళ్ళు మంత్రులు అంతా కుంభకోణమే. 3500 కోట్లు కుంభకోణం. మరి తిరుపతిలో కల్తీ నెయ్యి, పరకామణి కేసు ఏమైంది? అడ్రస్ లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మాఫీ అందరు కేసులో ఎరుకున్న వాళ్ళేగా. వీళ్ళకి మరి అట్టేస్తారు ఓట్లు చెప్పండి. వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? మరి ఇంత అవినీతి కానీ లేకపోతే ఇన్ని దారుణాలు చేసి మళ్ళీ ఈ రోజున ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి అదేమంటే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆయనే వస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ రకంగా వస్తాడండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? ఏకదమ్ము ₹4000 పెన్షన్ టయానికి ఇచ్చేస్తున్నారు. బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి క్యాంటమ్ వాల్యూ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? అది ఎక్కడ ఉంది? విదేశాల్లో ఎక్కడా లేదు. మరి అది తయారవుతుంది క్యాంటమ్ వాల్యూ. మరి రాజధాని శరవేగంగా జరుగుతున్నాయి పనులు. మరి ఇంకా పోలవరం అప్పుడు అంబటరాంబాబు ఉన్నాడు. పోలవరం ఎప్పుడైతే నాకే తెలియదు అన్నాడు. కాపర్ వాళ్ళు కట్టింది కాడగాక మళ్ళీ చెడగొట్టారు డ్యామ్ని. కాపర్ డ్యామ్ చెడగొట్టారు వాళ్ళు, కట్టింది కూడా కాక. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత ఇదిగా కట్టారు. మరి కుప్పంలో చూస్తే గేట్లు తీసుకెళ్ళి అద్దెకి తీసుకెళ్ళి పెట్టి ఆ నీళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోసి అది ఓపెన్ చేశారు. మరి ఇంకోటి ఇది మరి మొన్న సొరంగం పని నిమ్మల రామారాయుడు దగ్గరుండి చేస్తున్నాడు పని. చదువులని అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇలా రాజధాని ఏ రకంగా ఉంది? బుల్లెట్ రైలు వస్తుంది రాజధాని మీదుగా. రాజధాని విమానాశ్రయం కడుతున్నారు. మరి అక్కడ వైజాగ్ దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఈ వచ్చే నెలలో ఓపెన్ చేస్తారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్. మరి మీరు అన్నట్టుగా ఇన్ని జరుగుతున్నాయి ఈ 2 ఏళ్ల కాలంలోనే. అది కూడా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయి ఉద్యోగాలు లేక చాలా మంది మత్తుకు బానిసైపోయి లేకపోతే గంజాయి ఈ తరహా కూడా ఉన్న నేపథ్యం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే బాధ్యత లేకపోగా ఇంకా విమర్శలు చేస్తూ అదేమంటే మా విగనాన్ని కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అదేమంటే చంద్రబాబుకి ఆ మాట అంటేనే గుండెపోటు వస్తుంది అంటాడు. ఏంటి ఆయన ఆలోచన? మేము ఉండాం అనిపించుకోవటానికి అంటే ఏం లేదు. అడవుడు చేసి మేము ఉండాం, ప్రతిపక్షం ఉండామని. అదే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముని ధైర్యం నీకు లేదు. మరి ఇక్కడ బేటి వస్తావు, 4 రోజులు మాట్లాడతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. ఇంక జనానికి ఏమి ఇది అయితే చెప్పండి. ఇల్లు కట్టుకుందా అని చెప్పే రోజు వచ్చింది. అది ఆడదాం ఆంధ్ర అంది, అశోకస్తుడు మావయ్య అని అంద. అదేమంటే జనాలు అయితే ఈ 2 ఏళ్ళుగా పరిపాలన ఎలా ఉంది, ఏంటి, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ గమనిస్తున్నారంటారు? గమనిస్తున్నారంటే 2 ఏళ్ళు బాగానే ఉంది. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ తట్టమట్టేసిన పాపాను పోవాలా. ఇవాళ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి? రోడ్లు మొత్తం బంగారం వెళ్తులు కనపడుతున్నాయి. రోడ్లు మొత్తం రోడ్లు ఇన్ని పథకాలు ఎత్తుంటే ఇంకా పరిపాలన బాగపోవటం ఏంటంటే 100% బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి రాలేడు. అన్నదాత సుఖీభవ పథకం కానీ లేదా వచ్చింది సార్? మెసేజ్ చూపించండి ఒకసారి. వచ్చింది మనకు 2 పడ్డాయి. 5,000 ఒకటి, 2,000 ఒకటి. 5,000 రూపాయలు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పడ్డాయి. 2,000
2000 కూడా పడ్డాయి కేంద్రం కూడా. సో ఎలా అంటే ఇన్ని ఇబ్బందుల్లో కూడా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారంటారా చంద్రబాబు? చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు అన్నారు, 20,000 రూపాయలు ఖచ్చితంగా నేను రైతులను ఆదుకుంటా అన్నాడు. లాస్ట్ టైం 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 26, 27 సంవత్సరానికి గాను మొదటి పెడతా పడ్డాయి 7,000 పడ్డాయి. మరి ఇంత చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ లేదు. ఎవరు అన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అదే కదా, అతను అట్టగా అంటాడులే, జనాలకే వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని మాట్లాడారు. అతను అట్టగా అంటాడులే. కానీ ఈ ప్రభుత్వం అడుగున బాగుంది. రోడ్లు కానీ మా ఊర్లో ఎక్కడెక్కడ రోడ్లు కూడా వేస్తున్నాడండి మన మనోహర్ గారు. అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టుగా తల్లికి వందనం బాబాయ్. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఆ యూనిఫామ్లు, పుస్తకాలు బాగానే ఉన్నాయండి, బాగానే ఉంది. పథకాలు బాగున్నాయి. బాగున్నాయా? బాగున్నాయి. అమలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అది ఏమీ లేదు, అంత దగా పచ్చి అదంతా మోస ప్రభుత్వం. అది పోయింది, అయిపోయింది. ఇది మట్టుకుని బంగారులాగా ఉంది ఈ పరిపాలన. మరి 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ వచ్చేది మనమే. యాడికి వస్తాడు? ఇంకా ఇంటికి వెళ్తామే. వత్తాలు గిత్తాలు ఏమి ఉండవు. ఇక ఒకసారి చూద్దాం అని చూసేవారు. ఇక వత్తం లేదు, గీత్తం లేదు, వెళ్తామాడు బయట. పొరపాటుని కూడా ఆలోచించేవాడు ఎవడు ఓటేయడు జగన్కి. ఇప్పటికీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే పేరుని నానియో, అసలు ఈ అమరావతి మీద పడి ఎందుకు బాబాయ్? అంటే ఇప్పుడు రాష్ట్రం మనం క్యాపిటల్ చేసుకున్నాం, ఒకటి మనకి చట్టబద్ధంగా అమరావతి క్యాపిటల్ అనుకున్నాం. ఇప్పటికీ అదే మళ్ళీ మావిగాని అంటాడు, మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటారు. అసలు అవన్నీ జరగవాలండి. ఈయన ఏం చేశాడు? 3 రాజధానులు ఏమన్నా చేపెట్టాడా? ఓ పార మట్టి వేసాడా? లేదుగా. ఈయన మావిగాని అన్నా కానీ అంతే. నమ్మరు, నమ్మకూడదు కూడా. ఒక రైతుగా మీరైతే సంతోషమేనా? బంగారం వెళ్ళి ఉంది నాకు, బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ రోజున అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఇవి కూటమి ప్రభుత్వం చెప్పిందో, పిఎం కిసాన్ నుంచి ఒక 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు 2026, 27 సంవత్సరానికి కానీ మీకు డబ్బులు పడ్డాయి. నిన్నే పడినాయి సార్, నిన్న 3ంటికి పడినాయి. 2,000 వేశారు కేంద్రం, రాష్ట్రం 5,000 వేశారు. డబ్బులు కరెక్ట్ అనుకున్న ప్రకారం రైతులు బాగానే చేశారు. సో ఇన్ని ఇబ్బందులలో కూడా అంటే పథకాలు, సంక్షేమ పథకాలు చెప్పాము, ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన కానీ తపన కానీ ఎలా? ఆయన వాళ్ళ బాగా తపన ఉందండి, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక ఉద్దేశం బాగుంది ఆయనకి. లోకేష్ గారు కూడా వాళ్ళ ఇతర దేశాలు తిరిగి కంపెనీలు ఆయన చేసినట్టు ఐటీ శాఖ మినిస్టర్గా ఎవరో కాడ మనం ఈ 15 సంవత్సరాల్లో అసలు ఎవరు కాడ అలా తిరగల. ఐటీ శాఖ మినిస్టర్ గారు అలా మన కంపెనీలు అసలు ఏ రాష్ట్రానికి కూడా కమిట్మెంట్ బాగా మాట్లాడతాం కానీ తీసుకొస్తాం కానీ ఆయన బాగా శ్రమ పడుతున్నారు. పక్క అన్ని వర్గాలు, రైతులు కానీ, మహిళలు కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లని కానీ అన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వీళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నా కూడా వెనక్కి పట్టుకుని లాగడం, లేకపోతే ఏదో ఒక వెన్నుపోటని, లేకపోతే ఇంకోటని. సార్, గత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నైతిక బాధ్యత అనేది ఎక్కడైనా మీకు కనిపిస్తుంది? బాధ్యత ఉంటే అసలు ఆయన అట్ట మామూలుగా జనంలోకి వచ్చి తిరిగేవాడు. జనంలోకి మొత్తం లేదు, పాడు లేదు, అసలు మాట్లాడటం లేదు. వచ్చి సరిగా వచ్చేవాళ్ళు కాడ సరిగా వస్తున్నారా? అది లేదు. రౌడీలు, రుబాబు మొత్తం అంత బ్యాచ్, అసలు దరిద్రం బ్యాచ్. ముందు మెయిన్ పాయింట్ పక్కమ్మటోళ్ళు. ఆయన వచ్చి ఏదన్నా చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబితే ఏదన్నా 4 ఓట్లు పడతాయి. కానీ మేము ఆయన ఏడుండ పట్టుకొస్తాం, ఏ రాష్ట్రంలో ఉండ పట్టుకొస్తాం, వదిలిపెట్టేది లేదు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, కార్యకర్తలకి మేము అదే అట్ట న్యాయం చేస్తాం, ఇట్ట న్యాయం చేస్తాము, మిమ్మల్ని పగ సాధిస్తాము అని చెప్పుకుంటూ కనీసం మీరు గత 5 ఏళ్లలో మనం ఏం చేశామో ప్రజలు చూశారు. 151 నుంచి 11కు తెచ్చారు. ఏంటి ఎక్కడ మన లోపానికి కనీసం వాళ్ళు సమీక్షించుకోగలరు? అవన్నీ ఆలోచుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ఏటపోతులను కోసి పెప్సీల మీద పోతుంది. అసలు ఎక్కడ ఏనా ఉందా? అసలు ఇవన్నీ మరి దరిద్ర పనులు కాదు. చక్కగా నువ్వు ఎలా ఉండాలి? నలుగురిలోకి వచ్చి చక్కగా శుభ్రంగా నేను అది చేస్తానమ్మా, ఇది చేస్తాను, బాగా చేస్తానని చెప్పుకో. మీకు అవకాశం ఇస్తారు. అంతేగాని అవకాశం ఇవ్వాలంటే ఎట్టాటి చేస్తే ఆ పడే 4 ఓట్లు కాడ పడవు. కనీసం అంటే నేను అనేది ఏంటంటే, ఒక పక్క రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా చెప్పండి అని లోకేష్ గారు అడుగుతున్నారు. మీకు తెలిసినవి ఉంటే చెప్పండి, ఆ పేరు మీరే తీసుకోండి అని కూడా అడుగుతున్నారు. వాళ్ళు బంగారం వెళ్ళి చెప్పమంటున్నారు, మేము సేకరిస్తాం చెప్పమంటున్నారు. వీళ్ళకి ఈగో అడ్డం అవుతుందండి. వీళ్ళు చేసే పనులకి
వీళ్ళు చేసిందే ఇప్పుడు మీరంతా కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, మన రాష్ట్రం బాగుండాలి. అంతిమంగా ఎవడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, నా నియోజకవర్గం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, ఇదే కదా వాళ్ళు కోరుకోవాల్సింది. కోరుకోవాలి. వాళ్ళ మనస్తత్వం మంచిది కాదండి. ముందు మెయిన్ పాయింట్ మంత్రులు కాడ అలాంటి వాళ్ళే దొరికారు. ఎలా వాళ్ళకి చేశారంటారు మరి పోయినసారి? ఎలా చేశారో ఐటీ మినిస్టర్ గారు ఆయన అవును. అమర్నాథ్ గారు ఉన్నాడు. ఆయన అసలు ఏనాడు గుడివాడ అమర్నాథ్ గారు ఏనాడు కాడ వేరే దేశం తీసిపోయి మనం చూడలే అసలు ఇంతవరకు. హోమ్ మినిస్టర్ గారు మేకప్ వేసుకుని అదేమంటే ఎండలోకి వస్తే కేజీ గారిపోద్ది. అసలు అవన్నీ దిక్కుమాలిన డైలాగులు. మరీ దరిద్రం. రాష్ట్రంలో ఇక ఆ సమస్య కొనుక్కొచ్చుకున్నట్టుందండి. ఇది కొనుక్కొచ్చుకున్నట్టుంది. ఏం లేదు మంచి ప్రజలు చూస్తున్నారు. ప్రజల వాళ్ళు అంటే పిచ్చోళ్ళే. వాళ్ళు ఏముంది అవి ఏదన్నా వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు ఆ ఉన్న నలుగురు మరీ దరిద్రంగా మాట్లాడుకోండి ఉంటే ఏదన్నా ఎదరగాలంలో ఏదన్నా 10 ఓట్లు పడతాయి. కానీ ఇలాగే ఉంటే ఐకాట్ రావండి. ఫైనల్గా 2 సంవత్సరాల కూటమి పరిపాలన పట్ల ఎలా ఉంది? బాగుందండి. పింఛన్ 4 ఏళ్ళు ఇస్తున్నారు. బంగారం వెళ్ళి ఆనందంగా ఇది గిట్టాటోళ్ళు ముసలి ముతక శుభ్రంగా అటు మీద ఆధారపడిన వాళ్ళు బంగారం వెళ్ళి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం పెడుతున్నారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి. రైతు భరోసా వేస్తున్నారు. పిల్లలకే 15 ఏళ్ళు వేస్తున్నారు. మరి ఫ్రీ బస్ పెట్టారు. ఇంకేం కావాలండి? ఆయనకి తిరుగుండదు. అది